హాయ్ ఫ్రెండ్స్! ఇది నా చేతిలో ఉన్నది రియల్‌మీ 7 ప్రో. ఛార్జింగ్ ఎక్కట్లేదని కస్టమర్ మన షాపును విజిట్ చేశాడు. చూడండి 16 వల్ల వచ్చేసి ఏం చూపియట్లేదు. కస్టమరు సర్వీస్ సెంటర్‌కెళ్ళినప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్ళు చూసి మదర్ బోర్డ్‌లో ప్రాబ్లమ్ ఉంది. బోర్డ్ చేంజ్ చేయాలని చెప్పారు. ఎక్కువ కాస్ట్ చెప్పారని కస్టమరు మన షాప్‌ని విజిట్ చేశారు. చూడండి ఫ్రెష్‌గా ఉంది. చూడండి ఇక్కడ మోస్‌ఫెట్ అనేది ఆల్రెడీ మెల్ట్ కావడం జరిగింది. చూడండి ఇలా మోస్‌ఫెట్ ఇది మెల్ట్ అయింది. చూపిస్తాను చూడండి. అందువల్లనే ఇది ఛార్జింగ్ కంప్లెయింట్ అయితే వచ్చింది. ఒకసారి రోజర్ మెథడ్ యూజ్ చేసి ఇది ఎలా మెల్ట్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యెస్. చూడండి. ఇక్కడ మెల్ట్ అవుతుంది. ఈ మౌస్‌ఫెట్ అనేది మెల్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని రీప్లేస్‌మెంట్ చేసి చూద్దాము. నా దగ్గర వేరే స్క్రాప్ బోర్డ్ నుంచి ఈ మౌస్‌ఫెట్ అనేది రీప్లేస్ చేస్తున్నాను. ఓకే. మౌస్‌ఫెట్ అనేది జాగ్రత్తగా రీప్లేస్‌మెంట్ చేయడం జరిగింది. అయినా గాని ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఇక్కడ చూస్తే ఓయూపీఎస్ కూడా ప్రాబ్లమ్ ఉంది. దీన్ని కూడా నేను జంపరింగ్ వేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. చూడండి ఛార్జింగ్‌కు కనెక్ట్ చేస్తున్నాను. ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూద్దాం ఒకసారి. కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. యెస్. ఇప్పుడు 0.4 మిల్లీ అయితే తీసుకుంటుంది. మనకున్నటువంటి యొక్క ఛార్జింగ్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇలా సర్వీస్ సెంటర్‌లో చేయనటువంటివి కూడా మన షాప్‌లో అయితే బోర్డు కంప్లెయింట్ ఉన్న మొబైల్స్ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కంప్లెయింట్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే గిన షాప్‌ని విజిట్ చేయండి. జాగ్రత్తగా రిపేర్ చేసి అప్పగిస్తాం. మొదలు బ్యాటరీలో వచ్చేసి ఛార్జింగ్ లేదు. అందువలన ఇది మొబైల్ అనేది ఆన్ కాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ బూస్టింగ్ అవుతుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్న ఈ మోస్‌ఫెట్, ఈ ఓయూపీ ఐసీ ఈ 2 ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఛార్జింగ్ కంప్లెయింట్ అయితే వచ్చింది. సర్వీస్ సెంటరోళ్ళు బోర్డే మార్చమన్నారు. కానీ మనం బోర్డ్‌నే రిపేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇలాంటి బోర్డ్ కంప్లెయింట్ ఉన్న మొబైల్స్ ఏవైనా సరే మీ దగ్గర ఉంటే గిన మా షాప్‌ని విజిట్ చేయండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేస్తాం. చూడండి ఛార్జింగ్‌లోగా చూపిస్తుంది. బ్యాటరీలో ఛార్జింగ్ లేదు కాబట్టి ఛార్జింగ్‌లోగా చూపిస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడండి 1% అయితే ఛార్జింగ్ ఎక్కడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. చూడండి 16 వన్‌లో కూడా 1.3 మిల్లీ యాంపియర్ అయితే